తూర్పు గోదావరి జిల్లాలో రేప్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సిఐ సత్యకిషోర్ కేసు వివరాలను తెలిపారు. బూరుగుపూడి నాగసాయి ఫంక్షన్ హాల్లో రేప్ పార్టీకి సిద్ధమైన 5 యువతులు 13 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు. ఫర్టిలైజర్స్ ఏజెంట్స్ కు రేవ్ ఏర్పాటు చేసినట్లుగా నిర్ధారించారు. నూతన సంవత్సర వేడుకలకు ఈ రేప్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఫర్టిలైజర్స్ ఏజెంట్ గోపాలకృష్ణ, ఫంక్షన్ హాల్ యజమాని సత్యరామ్ రెడ్డిల ద్వారా 18,000కు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారని తెలిపారు. సంఘటనా స్థలంలో 61,000 నగదుతో పాటు మొబైల్ ఫోన్స్, మద్యం బాటిల్, సౌండ్ సిస్టమ్, టేబుల్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా సీఐ తెలిపారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం ద్వారానే యువతులు కూడా అందుబాటులో ఉండటంతో ఫంక్షన్ హాల్లో రేప్ పార్టీ నిర్వహించారని ఫంక్షన్ హాల్ యజమాని పరారీలో ఉన్నట్టుగా తెలిపారు. ఎస్బీ లోకల్ పోలీసు మేమంతా కలిసి బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న ఏబిఆర్ ఇన్ఫ్రా నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవ్ పార్టీ అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకుంటారన్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో 5 అమ్మాయిలు 13 మంది మగవాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను వీళ్ళందరినీ పురమాయించాడని చెప్పడం జరిగింది. అతను హోటల్ ఓనర్ అయిన సత్తి బామిరెడ్డి అనే అతనికి ద్వారా 18,000కి ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవడం జరిగింది. ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత ఇంకో 5 రూములు తీసుకుని 5 రూములకి కూడా 15,000 మాట్లాడుకోవడం జరిగింది. ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి రామిరెడ్డి బుక్లో నోట్ చేయడం జరిగింది. వీళ్ళు ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని ఒక 10 మందిని వివిధ ప్రాంతాల నుంచి పాలకొల్లు, ఆచంట, తణుకు, ధవళేశ్వరం, గోపాలపురం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేసుకుని మందు తాగుతా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తా అమ్మాయిల్ని రూమ్లోకి తీసుకెళ్లే టైంలో మేము పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. లేడీస్ అందరినీ కూడా ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది.